Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the science and technology PYQs. So, yesterday మనము కొన్ని PYQs డిస్కస్ చేసాము. సో, if you are interested, మీకు ఈ PYQs ఇంట్రెస్టెడ్గా ఉంటే let us know. We will discuss more also. And see here, క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టాన్సెస్ జనరల్లీ నోన్ యాజ్ CL20, HMX, LLM105. అసలు ఇవి ఏంటి? వాట్ ఆర్ దిస్? అండ్ విచ్ ఆర్ సమ్ టైమ్స్ టాక్డ్ అబౌట్ ఇన్ మీడియా. అయితే చాలాసార్లు కొన్నిసార్లు ఇవి మీడియాలో మనం వింటూ ఉంటాము అంటున్నారు. మరి ఇవి ఏంటి? అసలు ఏం వింటామనేది చూద్దాం. These are the alternatives to hydrochlorocarbons. Hydrochlorocarbons refrigerant కి ఇవి alternatives అని అంటున్నాడు. These are the explosive in military weapons. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. And these are high energy fuels for the crucial missiles, and these are fuels for rocket propulsion. So here, which one is the right answer? See, మీరు ఈ హెచ్ఎంఎక్స్ అనేది మీకు ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. CL20, హెచ్ఎంఎక్స్, ఎల్ఎల్ఎం. దీస్ ఆర్ వీఆర్ ఆల్ టైమ్ లైక్ సమ్ టైమ్స్ వీఆర్ లిజనింగ్ అబౌట్ ద మీడియం అండ్ దిస్ ఈస్ ఫర్ ద మిలిటరీ వెపన్స్. ఇట్స్ రిలేటెడ్ టు ద మిలిటరీ వెపన్స్. హౌ ఇట్ ఈస్ విల్ చెక్. See here, high energy explosives. ఇవన్నీ ఏంటండి? హై ఎనర్జీ ఎక్స్ప్లోసివ్. CL20 అన్నా, హెచ్ఎంఎక్స్ అన్నా, ఎల్ఎల్ఎం అన్నా కూడా ఇవి హై ఎక్స్ప్లోసివ్ అన్నట్టు. మరి హై ఎక్స్ప్లోసివ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద కెమికల్ కాంపౌండ్స్ దట్ డిటోనేట్ ర్యాపిడ్లీ అండ్ రిలీజింగ్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షాక్ వేవ్స్. అయితే ఇవి వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేసామంటే దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ మిలిటరీ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద వార్హెడ్, మిసైల్స్ అండ్ డెమోలిషన్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ CL20? CL20 తీసుకుంటే ఇట్ ఈస్ ద హై పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోసివ్ and it is developed in China Lake, USA, hence CL20. The futures are more powerful than RDX. RDX అని మనం వింటూ ఉంటాం జనరల్గా. RDX కంటే ఇది పవర్ఫుల్ అండ్ హెచ్ఎంఎక్స్ కంటే ఇది పవర్ఫుల్ అండ్ హై డిటోనేషన్ వెలాసిటీ అండ్ ప్రెషర్ అని దీనిలో ఉంటుంది. యూజ్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అడ్వాన్స్డ్ మిలిటరీ వార్హెడ్లో మిసైల్ సిస్టంలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఛాలెంజెస్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండ్ సెన్సిటివ్ టు షాక్ ఫ్రిక్షన్స్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎంఎక్స్ హై మెల్టింగ్ ఎక్స్ప్లోసివ్ అని అంటాము. మరి ఇది వచ్చేసి పవర్ఫుల్ నైట్రోమాన్ హై ఎక్స్ప్లోసివ్. అయితే ఇది మోర్ పవర్ఫుల్ దెన్ ఆర్డిఎక్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ బట్ లెస్ దెన్ CL20. ఓకే, అండ్ యూజెస్ తీసుకుంటే మిసైల్ వార్హెడ్స్లో, న్యూక్లియర్ వెపన్స్లో వీటిని వాడతాము. సాలిడ్ రాకెట్స్లో వీటిని వాడడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ తీసుకుంటే హై థర్మల్ స్టెబిలిటీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ LLM 105. See here, just remember this. This is the type of the IHE అంటే intensive high explosive developed in Lawrence Livermore National Laboratory USAలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది అన్నట్టుగా. మరి దీని గురించి చూసుకున్నప్పుడు వాట్ అబౌట్ దిస్? See here, once again. Yeah. See here, ఫ్యూచర్స్ వచ్చేసి ఇట్ ఈస్ డిజైన్డ్ టు లెస్ సెన్సిటివ్. ఎందుకు డిజైన్ చేశారు? డిజైన్ టు బి లెస్ సెన్సిటివ్ టు హీట్ అండ్ ఇంపాక్ట్ ఫ్రిక్షన్ అండ్ ఇట్ ఆఫర్ ద సేఫర్ అల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ ఎక్స్ప్లోసివ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద పవర్. ఓకే, మరి ఎక్కడ వాడతాము అని అంటే మిటేషన్స్ రిక్వైర్డ్ ఇన్ హయ్యర్ సేఫ్టీ టైంలో వీటిని వాడడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు న్యూస్ అప్డేట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? Next question, consider the following statement. Here the statement is, it is expected to the Majorana 1 chip. ఇది కూడా న్యూస్ రిలవెంటే. విల్ ఎనబుల్ ద క్వాంటమ్ కంప్యూటింగ్. ఇక్కడ చూడండి మజోరానా అనే పేరు మనకి వస్తుంది. మజోరానా చిప్. ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ద అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నారు. అండ్ డీప్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని అనడం జరుగుతుంది. సో విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఇది మనకి న్యూస్ పేపర్ హిందూ పేపర్లో రావడం జరిగింది న్యూస్. మరి ఇక్కడ తీసుకుంటే దీస్ 3 స్టేట్మెంట్లో మనకి ఓన్లీ 1 and 3 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఇది డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ అండి, అమెజాన్ వెబ్ సిరీస్ కాదు. ఓకేనా? సో చూద్దాం. Majorana chip by Microsoft. Okay, clear? Second statement wrong. A newly announced quantum counting, ఇదేం సారీ న్యూలీ అనౌన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ అన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ క్లైమ్స్ ద సాల్వ్ ఇండస్ట్రీ స్కేల్ ప్రాబ్లమ్స్
ఇండస్ట్రీలో స్కేల్ ప్రాబ్లమ్స్ని ఇయర్స్లోనే సాల్వ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ డికేట్స్ కంటే అని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ మజూరనా పార్టికల్స్ని బట్టి ఇది డివైడ్ అయ్యి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్ పార్టికల్స్ అంటే సారీ మజరానా పార్టికల్స్ అన్నాం కదా. సో మజరానా పార్టికల్స్ అంటే ఏంటి, దాని గురించి జస్ట్ బిట్ చూద్దాము. ఒకసారి చూసుకోండి ఈ స్లైడ్. సో డెఫినేషన్ తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే మనకి హైపోథెటికల్ subatomic particles that its own antiparticles, that is own antiparticle. If two Majorana particles meet, they are annihilate each other. అండ్ నైట్రోన్స్ తీసుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది, కీ ఫ్యాక్ట్ ఏంటని తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ అబండెంట్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ ఫోటాన్ తర్వాత. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ లైట్ అండ్ వీక్లీ ఇంటరాక్షన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సి బిగ్ బ్యాంగ్ అండ్ సూపర్నోవా, కాస్మిక్ రేవ్స్ అండ్ రేడియో యాక్టివ్ డికే, న్యూక్లియర్ ఫ్యూషన్, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం సింపుల్గా ఓపెన్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ మాస్ అనేది అన్నోన్ అని చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ దేర్ ఫ్లేవర్స్. సో జస్ట్ ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, బెటా మైనస్ డికే, బెటా ప్లస్ డికే, డబల్ బెటా, ఇలా మనం చూసుకోవచ్చు. తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఎఫర్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడాలండి. యూజర్స్ వచ్చేసి 3 kg అనేది మనం చూడొచ్చు. గోల్ వచ్చేసి డిటెక్ట్, మనము ఎంత దాన్ని డిటెక్ట్ చేయాలనుకుంటున్నాం జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనందరికీ తెలుసు, క్యాపబిలిటీ ఆఫ్ మెషిన్ టు పర్ఫార్మ్ ద హ్యూమన్ లైక్ కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఇది ఒక హ్యూమన్ లాగా ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైక్ థింకింగ్, లెర్నింగ్, పర్స్పెక్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో మనం అన్ని ఏఐ టూల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా. సో ఆ ఏఐ టూల్స్ అనేది మనం చూడొచ్చు. 1 సెకండ్ అమ్మా. అర్థం కాల. నీ ఇష్టం అమ్మా. సరే అమ్మా. సారీ ఫర్ ద డిస్టర్బ్. సో నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. ఇక్కడ చూడండి, మనం ఇప్పటి వరకు చూసుకున్న దానిలో మొత్తం న్యూస్ రిలవెంట్ గానే వచ్చింది. ఓకేనా. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హిస్టరీ తీసుకున్నప్పుడు కాయిన్ బై జాన్ ఎంసీ కంటి అండ్ ఇంక్లూడింగ్ ద 2 మేజర్ సబ్సెట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. మెషిన్ లెర్నింగ్, ML, it uses the algorithm to the learn from the data and make predictions. అండ్ డీప్ లెర్నింగ్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ ML అని మనం చూడొచ్చు. ఓకేనా. సో న్యూస్ రిలవెంట్ కంపల్సరీగా చదువుకోవాలండి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మనము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాము, మారథాన్ సెషన్. ఓకే. అయితే ఈ పీడిఎఫ్ మీకు జస్ట్ 2025 వరకు, 19 నుంచి 2025 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ 50 రూపీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మన యాప్ లింక్ అండి. కావాలనుకున్న వాళ్ళు మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అక్కడే మీరు బై చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్కి నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. సి హియర్. ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే ద క్వశ్చన్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ద మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్, అంటే న్యూస్లో ఉన్నది అంటున్నారు. దే ఆర్ మ్యాన్ మేడ్ ప్రోటాన్స్ అని. దే స్టిమ్యులేట్ ద ఇమ్యునలాజికల్ ఫంక్షన్స్ డ్యూ టు దేర్ అబిలిటీ టు బైండ్ ద స్పెసిఫిక్ యాంటీజెన్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ ట్రీటింగ్ ద వైరల్ ఇన్ఫెక్షన్లో యూజ్ చేస్తారు, దట్ ఆఫ్ నిఫా వైరస్ అని అంటున్నారు. ఇక్కడ ఇవి మ్యాన్ మేడ్ అంటున్నారు ఒకటి, మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగారు, మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే. సో మరి మ్యాన్ మేడ్ అంటున్నారు, తర్వాత ఇమ్యూనలాజికల్ ఫంక్షన్ చూస్తుంది అంటున్నారు, తర్వాత నిఫా వైరస్ యొక్క ట్రీట్మెంట్లో వాడతారు అంటున్నారు. మరి విచ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది తీసుకున్నప్పుడు మ్యాన్ మేడ్ ప్రోటాన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ల్యాబొరేటరీ ఇంజనీర్డ్ ప్రోటాన్స్, అంటే ల్యాబ్లో తయారు చేయడం జరుగుతుంది. డిజైన్డ్ టు మమిక్ నేచురల్ యాంటీబాడీస్ టు ఇమ్యూన్ సిస్టమ్ కోసము. తర్వాత ఇట్స్ ప్రొడ్యూస్ ద టెక్నిక్స్ లైక్
హైబ్రిడోమా టెక్నాలజీ అండ్ రికమెండెడ్ DNA మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్యునాలజికల్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఇట్ బైండ్ స్పెసిఫికల్లీ టు టార్గెట్ యాంటీజెన్స్ని టార్గెట్ చేయడం. ఎగ్జాంపుల్ ప్రోటీన్ టు ప్యాథోజెన్స్ లైక్ ఆర్ క్యాన్సర్ సెల్స్ మీద. తర్వాత దేర్ బైండింగ్ కెన్ తీసుకున్నప్పుడు బ్లాక్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్యాథోజన్ ఫంక్షన్స్ని బ్లాక్ చేయడము, మార్క్ సెల్ ఫర్ ద ఇమ్మెన్స్ డిస్ట్రక్షన్స్ని మార్క్ చేయడము, యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఇమ్మెన్స్ సిస్టమ్ని యాక్టివ్ పార్ట్ చేయడం. సో ఇలా మనం చూడొచ్చు. తర్వాత యూజ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మనం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిఫా వైరస్లో మనం యూజ్ చేయడం ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే నో వైరస్ కెన్ సర్వైవ్ ఇన్ ఓషన్, అంటే వైరస్లు ఓషన్లో బ్రతకలేవని, నో వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేయవు అని, నో వైరస్ కెన్ చేంజ్ ద సెల్యులర్ ట్రాన్స్క్రిప్షనల్ యాక్టివిటీ ఇన్ ద హోస్ట్ సెల్స్ అని అంటున్నారు. అంటే ఈ వైరస్ అనేది అసలు వాటర్లో లేకుండా ఉండదు, బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండదు అని ఇలా ఇన్ఫెక్ట్ చేయదు అని చెప్తున్నారు. బట్ ఇన్ రియాలిటీలో వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి నన్. చూడండి, నో వైరస్ కెన్ సర్వైవ్ ఇన్ ఓషన్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే రియాలిటీ తీసుకున్నప్పుడు ఓషన్స్ ఆర్ రిచ్ ఇన్ వైరసెస్, పర్టికులర్లీ బ్యాక్టీరియో ఫంగస్. ఓకే, తర్వాత మెరైన్ వైరస్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్ట్ మెరైన్ మైక్రోబ్స్. ఓకే, నెక్స్ట్ ఓషన్స్ ఆర్ అమాంగ్ ద లార్జెస్ట్ రిజర్వాయర్స్ ఆఫ్ ద వైరల్ డైవర్సిటీ. ఎస్. సో నో, నెక్స్ట్ ఏమంటున్నారు, నో స్టేట్మెంట్ నో వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా అని అంటున్నారు. రాంగ్, బికాస్ బ్యాక్టీరియోఫాగస్ ఆర్ వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, అవి బ్యాక్టీరియోఫాగసెస్ అనేవి వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా అండ్ దే ఆర్ ubiquitous in nature. దే ఫౌండ్ ఇన్ వాటర్, సోల్, మనము నీటిలో, భూమి మీద, నేలలో, ఈవెన్ ఇన్ ద హ్యూమన్ గట్స్లో కూడా మనం ఇక్కడ వీటిని చూడొచ్చు. అండ్ పేజెస్ తీసుకున్నప్పుడు యూజ్ ఇన్ ద పేజ్ థెరపీ అండ్ బయోటెక్నాలజీలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే నో వైరస్ కెన్ చేంజ్ ద సెల్యులర్ ట్రాన్సాక్షనల్ యాక్టివిటీ ఇన్ హోస్ట్ సెల్స్ అని అన్నారు. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. వై? బికాస్ వైరసెస్ ఆర్ manipulate the host transactions to replicate. ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్ఐవి వైరస్. ఓకే, హెచ్ఐవి alter the host gene expression to promote the viral genome integration. SARS CO. Okay, next yeah, okay, this is for today. Tomorrow we will discuss remaining 3. So we will complete the 2025 paper as soon as. Okay, if you like the video, like, share and subscribe, and thank you so much for watching. మీకు ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ మెసేజ్ చేయండి, మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. రోజు మనం క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.